వెల్కమ్ బ్యాక్ టు డిప్లొమా పిల్ల యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసరికి ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఏదైతే షార్ట్ వీడియో ఉందో ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అని చెప్పి దానికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియో వచ్చేసరికి ఏంటంటే ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి. సరే, ఈ వీడియో నేను స్పెషల్గా చేయడానికి రీజన్ ఏంటంటే నాకు వచ్చిన అన్ని కామెంట్స్లో కూడా ఏ బ్రాంచ్ కోసమో అడగలేదు, అక్క సిఎస్సిలో సీట్ వస్తుందా, సిఎస్సిలో సీట్ వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సిఎస్సి కోసం అడిగిన వాళ్ళే కానీ వేరే బ్రాంచెస్ కోసం అడిగిన వాళ్ళు చాలా తక్కువ అండ్ చాలా రేర్. సో అందుకని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనేటప్పటికీ నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏ బ్రాంచ్ బెస్ట్ అని కాకుండా ఈ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వండి అని కాకుండా నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఇది నా ప్యూర్ ఎక్స్పీరియన్స్, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ జాయిన్ అవుతే మంచిది అని మీరు అనుకుంటారో ఆ బ్రాంచెస్లో జాయిన్ అవ్వండి. నేనైతే ఈ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వండి అని మాత్రం చెప్పను. ట్రెండ్ అస్సలు ఫాలో అవ్వద్దు. ఇది నా ప్యూర్ సజెషన్. మీకు కేవలం దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వెళ్ళండి. అంటే డైరెక్ట్గా సిఎస్సి బ్రాంచ్ కోసం చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వెళ్ళండి. పేరెంట్స్ చెప్తున్నారు ఇది బాగుందంట అంటే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఫాస్ట్గా సర్వైవ్ అవ్వలేము. ఎందుకంటే ఆ బ్రాంచ్ అలాగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ అందరూ ఒకటే దానికి చూస్తే ఎంతమందికైనా జాబ్స్ ఇస్తారు. సో అలాగా అనమాట. నేను జాయిన్ అవ్వద్దు అనట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు అదే ప్యాషన్ అనుకుంటే జాయిన్ అవ్వండి. కానీ మీకు ఇన్ని బ్రాంచెస్ ఆప్షన్స్ ఉండగా దానికి ఒక్కదానికి మాత్రం జాయిన్ అవ్వద్దు. నేను ఒక ట్రూ ఎగ్జాంపుల్. వేరే బ్రాంచ్ నుంచి వచ్చి సిఎస్సిలో జాయిన్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం అంటే జాబ్ రావచ్చు రాకపోవచ్చు అది పక్కన పెడితే, బట్ వేరే బ్రాంచ్లో ఉంటేనే మంచిది అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాను. సో మీరు సిఎస్సి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది దాంట్లో జాయిన్ అయిపోదాం అని మాత్రం ఎవరు జాయిన్ అవ్వద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ప్యూర్గా జాయిన్ అవ్వండి సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసరికి. అయితే ఇక మిగతా బ్రాంచెస్ కోసం వస్తే మీరు గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటే సిఎస్సి బ్రాంచ్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఈసీ కూడా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి. సో గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే మీరు 100% త్రిబుల్ ఈసీఈ, సివిల్, మెకానికల్స్, ఆటోమొబైల్స్ 5 బ్రాంచెస్లో మీరు టార్గెట్ చేసుకొని ఈ 5 బ్రాంచెస్లోనే జాయిన్ అవ్వండి. టఫ్ ఉంటాయి బ్రాంచెస్, ఏ బ్రాంచ్ అయినా కూడా కష్టమే. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లెవెల్లో ఏది ఈజీగా ఉండదు, డిప్లొమా లైఫే ఈజీగా ఉండదు. సో అందుకని చెప్పి టఫ్ ఉంటాయి. బట్ మనం చదువుకొని పాస్ అయితే ఈజీగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి క్రాక్ చేయవచ్చు. సో మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అక్క, మా ఏం వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలి, మేము గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ప్లీజ్ సిఎస్సిని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే ఉంటాయి కానీ అన్ని ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు గవర్నమెంట్లో. సో మీకు ప్రతి ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ పడేవి ఎక్కువగా కూడా ఈ బ్రాంచెస్ ఏవైతే నేను చెప్పానో వాటిలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఈ కూడా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 వర్క్ చేయొచ్చు. అది కాకపోతే ఇది కాకపోతే అది అని చెప్పి అనుకొని అయితే మాత్రం జాయిన్ అవ్వద్దు. అక్కడ అసలు అలా ఏం ఉండదు. మనకి హార్డ్వేర్ వస్తే కోడింగ్ రాదు, కోడింగ్ వస్తే హార్డ్వేర్ రాదు. ఈ 2 వస్తేనే ఈసీఈ పనిచేస్తుంది. ఈ 2 రాకపోతే దేనికి పనిచేయదు అనమాట ఈసీ. మనము ఒకదాని మీద ఫోకస్ చేస్తే ఇంకొకటి ఫోకస్ చేయలేము. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇది కాకపోతే అది అని మాత్రం జాయిన్ అవ్వద్దు. మీరు కంప్లీట్గా మేము నేర్చుకోగలుగుతాం అక్క అనుకుంటేనే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు సిఎస్సి బ్రాంచ్ అండ్ ఈసీ బ్రాంచ్లో మాత్రమే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని. అస్సలు అలా ఉండదు. మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చర్ ఇవి కూడా ఉన్నాయి. మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నవి. ఎక్కువగా గర్ల్స్కి చూసుకుంటే సివిల్, మెకానికల్ సైడ్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. గర్ల్స్ వెళ్ళరు అంతే, కానీ అటు సైడ్ వెళ్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో గర్ల్స్కైనా కానీ బాయ్స్కైనా కానీ
స్పెషల్గా చెప్తున్నాను, సిఎస్సి ఈసీఏ కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మనం చూడాలి, జాయిన్ అవ్వాలి, కానీ మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్లీజ్ మీరందరూ ఈ బ్రాంచెస్ని కూడా కన్సిడర్ చేసి వాటిలో జాయిన్ అవుతే మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, కంపేర్ టు ఈ సిఎస్సి అండ్ ఈసీ. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకి సిఎస్సి ఈసీ బ్రాంచెసే కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నవి, వాటిని కూడా కన్సిడర్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే, ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా ఆ బ్రాంచ్కి సంబంధించి స్కిల్ అనేది మీరు 100% నేర్చుకోవాలి. అప్పుడే ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మీరు సక్సెస్ అవుతారు. ఇన్ కేస్ మీకు స్కిల్ కనుక లేకపోతే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా సక్సెస్ అవ్వలేరు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ నా సజెషన్ వరకే. నేను ఏదో సిఎస్సి వద్దన్నాను కదా అని చెప్పి అది తీసుకోకుండా మాత్రం ఉండకండి. ఇది జస్ట్ నా సజెషన్. ఎందుకు ట్రెండ్ అలా అందరూ అటే వెళ్ళిపోతే మనకి స్కోప్ తగ్గిపోతుంది, ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి, ప్లీజ్ అవి చూసి తీసుకోండి అని చెప్పి. సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డిప్లొమా పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.